వెల్కమ్ టు మై నాలోని భావాలు. పూణేలో జరుగుతున్న అతి పెద్ద కిక్ బాక్సింగ్ టోర్నమెంట్ ఆ ఆడిటోరియంకి లంబర్గిని దూసుకుని వెళ్ళింది. కార్లో కూర్చున్న ఆ వ్యక్తి ముందు కూర్చున్న మేనేజర్ వైపు చూడటంతో వెంటనే దిగి డోర్ ఓపెన్ చేశాడు. కార్ దిగిన ఆ వ్యక్తి ఆడిటోరియం బయట వైపు చూడగా హౌస్ఫుల్ బోర్డ్ కనిపించింది. మరోవైపు సూట్ బటన్ పెట్టుకుంటూ ఆడిటోరియం వైపు చూడగా జనాలు కిక్కిరిసి లోపలికి వెళ్తూ కనిపించడంతో సార్ దిస్ వే అని మేనేజర్ అనటంతో అతడు ఎంతో టీవీగా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాక లిఫ్ట్ లో థర్డ్ ఫ్లోర్ కి చేరుకోగా అక్కడ ఉన్న సెక్యూరిటీ తల వంచి నమస్కరించి డోర్ ఓపెన్ చేయగా అతను అదే హుందాతనంతో లోపలికి చేరుకొని మీటింగ్ రూమ్ డోర్ ఓపెన్ చేయగా లోపలికి వెళ్ళాడు. ఎప్పుడైతే డోర్ ఓపెన్ అయిందో లోపల ఉన్న అందరూ తల తిప్పి చూడగా ఆ వ్యక్తిని చూసి గుడ్ ఈవినింగ్ విజయేంద్ర వర్మ గారు అని ఎంతో మంచిగా విష్ చేశారు. విజయేంద్ర వర్మ చిన్నపాటి నవ్వుతో ఎలా జరుగుతుందంతా అని అన్నాడు. సార్ ఇక్కడ జరిగే కిక్ బాక్సింగ్ కాంపిటీషన్ లో మేజర్ గా స్పాన్సర్ చేస్తోంది మీరే. మీది 60%, మాది జస్ట్ అందరిది కలిపి 40%. అన్ని పక్కన పెడితే అని మాట్లాడుతూ ఒకతను ఆగిపోయాడు. విజయేంద్ర వర్మ షార్ప్ గా చూస్తూ చూడండి, మీ డౌట్స్ ఏమైనా ఉన్నా నాతో షేర్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, పొగడ్తలకే కాదు విమర్శలకు కూడా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అని చెప్పాడు. సార్ మీ అబ్బాయి లాస్ట్ టైం ఓడిపోయాడు, కానీ మళ్ళీ ఈసారి మీ అబ్బాయి మీద స్పాన్సర్ చేస్తున్నాం. ఎందుకో ఈసారి ఓడిపోతాడనిపిస్తోంది. ఎందుకంటే పోటీలో ఉన్న మరో వ్యక్తి వరుసగా 7 years గా విన్ అవుతూ వస్తున్నాడు. దీని మీద మీరు క్లారిటీ ఇస్తారా అని అడిగారు. చూడండి, ఇక్కడ నేను నా కొడుక లేదా తెలిసిన వాడా అని ఇన్వెస్ట్ చేయట్లేదు. కంపేర్ చేసుకుని ఎవరు నాకు పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నారో ఆ క్యాండిడేట్ ని స్పాన్సర్ చేస్తున్నాను. ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఇందులో నుండి డ్రాప్ అవ్వాలనుకుంటే అది మీ ఇష్టం. స్పాట్ లో మీ బాండ్ పేపర్స్ అన్ని కూడా నేను రిటర్న్ చేసేస్తాను. ఓడిపోతాడు అనే డైలమా కనుక ఉంటే వెళ్ళిపోవచ్చు, లేదు స్ట్రాంగ్ గా నా పక్కనే నిలబడతానంటే ఓడిపోయినా నేను మీకు నష్టం మాత్రం కలిగించను అని విజయేంద్ర వర్మ మాట ఇవ్వటంతో ఆ మాటకే అందరూ చాలా సంతోషపడి ఓకే సార్, మాకే ప్రాబ్లం లేదు, ఇక ఏ డౌట్స్ లేవు, మీరు ఒక మాట చెప్తే అన్ని అయిపోయినట్టే అని అందరూ కలిపి ఒకే మాటగా చెప్పారు. టోర్నమెంట్ ఏ టైంకి స్టార్ట్ అవుతుంది అని మేనేజర్ వైపు చూడటంతో ఇంకా అరగంట ఉంది సార్ అని చెప్పాడు. ఎక్కడున్నాడు అని విజయేంద్ర వర్మ అడగటంతో ఎవరి గురించి అడుగుతున్నాడో అర్థమై సార్ రూమ్ లోనే ఉన్నారు అని చెప్పాడు. విజయేంద్ర వర్మ లేచి ఇంకేమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా అని అడిగి అందరూ ఏం లేదని చెప్పడంతో అదే చిన్నపాటి నవ్వుని మెయింటైన్ చేస్తూ మేనేజర్ తో కలిసి అక్కడి నుండి నేరుగా పక్కన ఉన్న బ్లాక్ క్యాండిడేట్స్ రూమ్స్ వైపు వెళ్ళాడు. నడుస్తూనే ఎక్కడ ఏ రూమ్ లో అని విజయేంద్ర వర్మ అడగడంతో సార్ కోసం ఏసీ రూమ్ అలాట్ చేశాం సార్ అని చెప్పాడు. విజయేంద్ర వర్మ ఏం మాట్లాడకుండా నేరుగా నడుస్తూ రూమ్ దగ్గరికి చేరుకొని డోర్ ఓపెన్ చేసేసరికి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. విక్రాంత్ అని విజయేంద్ర వర్మ పిలవటంతో విక్రాంత్ వెనక్కి తిరిగి చూసి కాల్ కట్ చేసి బాల్కనీలో నుండి లోపలికి రావడంతో విజయేంద్ర వర్మ మేనేజర్ వైపు ఒక చూపు చూడడంతో బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి చాలా రిలాక్స్ గా ఉన్నావు అని అడగడంతో ఇంకేం చేయాలి డాడీ అని విక్రాంత్ అడిగాడు. చూడు, లాస్ట్ ఇయర్ ఓడిపోయావు, ఆ విషయం నీకు బాగా గుర్తుందనుకుంటా. ఈసారి కనుక ఓడిపోయావంటే అని సీరియస్ గా చూసి నిమిషం పాటు గ్యాప్ ఇచ్చి చూడు, ప్రతిసారి ఇలా ప్రతి దాంట్లో ఫెయిల్ అవుతూ ఉంటే అందరి దృష్టిలో నువ్వు పెద్ద జీరోలా మిగిలిపోతావు. లైఫ్ లో గెలవడం మీద కాన్సన్ట్రేట్ చేయి, అప్పుడే నీ గురించి నలుగురు చెప్పుకుంటారు. చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఉండాలి. ఏదో నామకే వాస్తే బతికేస్తున్నాం కదా అని అనుకుంటే నీకు వీధిలో ఉన్న కుక్కకి డిఫరెన్స్ ఉండదు అని విజయేంద్ర వర్మ కింద నుండి పైకి చూస్తూ చెప్పాడు. విక్రాంత్ పిడికిలు బిగించి తల తిప్పుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో కాన్సన్ట్రేట్ ఓకే అని విజయేంద్ర వర్మ చెప్పి బయటికి వెళ్లిపోవడంతో విక్రాంత్ అక్కడే ఉన్న చైర్ ని ఎత్తి విసిరి కొట్టి అక్కడి నుండి ఆ బాల్కనీ వైపు వెళ్లి రైలింగ్ పట్టుకొని కళ్ళు మూసుకొని పూర్తి కోపాన్ని కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. సరిగ్గా 5 నిమిషాలకి ఆ రూమ్ లోకి ప్రకాష్ చేరుకొని మొత్తం అంతటినీ గమనించి ఒక పక్కన చైర్ విరిగిపడి ఉండడం చూసి నేరుగా విక్రాంత్ దగ్గరికి వెళ్లి విక్కీ ఏంట్రా ఏమైంది, అంకుల్ వచ్చారా అని అడిగాడు. వచ్చాడు, వచ్చి క్లాస్ పీకడం కూడా అయింది. ఆయన జీవితంలో ఒక్క క్షణం కూడా మంచిగా మాట్లాడు. వీధిలో కుక్క నేను ఒకటే అన్నట్టు మాట్లాడాడు. కాసేపట్లో కాంపిటీషన్ అట్లీస్ట్ ఆల్ ద బెస్ట్ అనో లేదా విన్ అవ్వడానికి ట్రై చేయనో చెప్పుంటే సంతోషించేవాణ్ణి. కానీ అలా చెప్పడు, ఎప్పుడు చూసినా ఒక జీరోని చూసినట్టు చూస్తాడు అని విక్రాంత్ మాట్లాడుతూ ఉంటే
ప్రకాష్ వెంటనే విక్రాంత్ని గట్టిగా హక్ చేసుకొని వీపు మీద చేతితో నిమురుతూ, కామ్ డౌన్, ఈ టైంలో ఇదంతా ఆలోచించకూడదు. ఎప్పుడూ ఉండే ప్రెషర్ దాన్ని పక్కన పెట్టి కాంపిటీషన్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఖచ్చితంగా టైటిల్ నీదే అవుతుంది. ఆల్ ద బెస్ట్ అని ప్రకాష్ చెప్పాడు. విక్రాంత్ సైలెంట్ అయి కాస్త కూల్ అయి ప్రకాష్ ని వదిలి రిలాక్స్ అయ్యేంతలో తన ఫోన్ మోగింది. చూసావా, టైంకి భలే ఫోన్ మోగుతుంది. ఆయన వచ్చి క్లాస్ పీకి వెళ్లారు కదా, ఇప్పుడు మిగిలిన క్లాస్ అన్నమాట అని లిఫ్ట్ చేసి, చెప్పు మామ్ అని అన్నాడు. డాడ్ కాల్ చేశారు విక్కీ. ఎందుకు ఏం పట్టినట్టుంటావు? ఇదంతా నీకోసమే కదా. విన్ అయితే మాకు 4 రాళ్ళు వస్తాయేమో. ఆల్రెడీ ఉన్న దాంట్లో అవేవి పెద్ద ఎక్కువ కాదు. కానీ విన్నింగ్ అన్నది నీకు చాలా ఇంపార్టెంట్. నీ పేరు దేశం మొత్తం తెలుస్తుందా లేదా అని జగతి అడిగింది. కమాన్ మామ్, ఎన్నిసార్లు చెప్తారు? విన్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు మీ. పార్టిసిపేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు మీ అని విక్రాంత్ అన్నాడు. చూడు విక్కీ, ఈ లోకం పార్టిసిపేట్ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోదు, విన్ అయిన వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పటి వరకు నిన్ను విజయేంద్ర వర్మ కొడుకు అని అంటున్నారు. అలా కాకుండా విక్రాంత్ ఫాదర్ విజయేంద్ర వర్మ అని చెప్పుకోవాలని నేను కోరుకుంటున్నాను అని జగతి చెప్పి మరో మాటే లేకుండా కాల్ కట్ చేసింది. విక్రాంత్ లోపలికి వెళ్లి ఫోన్ ని కొంచెం విసురుగా టేబుల్ మీద వేసి చైర్లో కూర్చొని, నీకొక విషయం తెలుసా? సిక్ పీపుల్ అంతా మా ఇంట్లోనే ఉన్నారు, ఒక్క పిన్ని స్వీటీ తప్ప అని అన్నాడు. విక్కీ, ఇవన్నీ వదిలేసే. ఇప్పటి వరకు గెలుస్తూ నేషనల్స్ వరకు వచ్చావంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. సో యు ఆర్ ది బెస్ట్. విన్ అయితే హ్యాపీ, లేదు అంటే టాప్ 2 వరకు వచ్చావంటే గ్రేటే కదా. ఇవన్నీ పక్కన పెట్టు. కాంపిటీషన్ అయ్యాక తగిలిన దెబ్బకి నైట్ వెన్న రాస్తా, మార్నింగ్ పార్టీ ఇవ్వాలి మరి అని ప్రకాష్ అనటంతో విక్రాంత్ చిన్న స్మైల్ చేసి, ఇన్ని బ్యాటిల్స్ మధ్య నేను కాస్త నవ్వుతూ ఉన్నానంటే వన్ ఆఫ్ ద రీజన్ నువ్వు విగ్గునే కారణం రా. సరే కానీ వాడెక్కడా అని విక్రాంత్ అడిగాడు. పూలరంగడు, అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు కదా అని ప్రకాష్ అనటంతో విక్రాంత్ నవ్వుతూ టైం చూసి స్టార్ట్ అవుదాం పద, టైం అయింది అని అనటంతో విక్రాంత్ తో పాటు ప్రకాష్ కూడా అక్కడి నుండి ఆడిటోరియం దగ్గరికి చేరుకునేటప్పటికే స్పాన్సర్ తో పాటు తన ట్రైనర్ కూడా అక్కడే ఉన్నాడు. ట్రైనర్ దగ్గరికి వెళ్లి చిన్న స్మైల్ చేయడంతో, వికీ డోంట్ టెన్స్, గెలుపు మనదే అవుతుంది. ఒకవేళ కాకపోయినా ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం చూద్దాం. అంతేకాని టెన్స్ లో విల్ పవర్ ని మాత్రం తగ్గించుకోకు అని ఎంతో మంచిగా చెప్పడంతో, సార్ నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వన్ ఆఫ్ ది రీజన్ నాకు కిక్ బాక్సింగ్ మీద ఉన్న ఇష్టమైతే, రెండవది మీరు నా మీద పెట్టిన నమ్మకం. మొదటి నుండి ఊరికే ఏదో నేర్పించామన్నట్టు కాకుండా ప్రాపర్ గా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఓడిపోతే ధైర్యం చెప్తారు, ఏం కాదంటారు. ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ ని నెక్స్ట్ టైం చేయొద్దంటూ ధైర్యం చెప్తారు. ఈ రెండే కారణాలు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి అని విక్రాంత్ అనడంతో ట్రైనర్ నవ్వి అప్పుడే వస్తున్న విజయేంద్ర వర్మని చూశాడు. నేను పార్టిసిపేట్ చేసే ప్రాసెస్ లో ఆయనకు మాత్రం ఏ ప్లేస్ లేదు అని విక్రాంత్ అనటంతో, వికీ డోంట్ టాక్ లైక్ దట్, హీఈస్ యువర్ ఫాదర్ అని ట్రైనర్ అనటంతో విక్రాంత్ కూలై కూర్చున్నాడు. అప్పుడే ఒక కార్గో ప్యాంట్ వేసి దాని మీద ఓవర్ సైజ్డ్ టీ షర్ట్ వేసి రింగు రింగులు జుట్టు ఒక చెవికి పోగుతో, రే బావా ఆల్ ద బెస్ట్ రా అంటూ రావడమే కూర్చున్న విక్రాంత్ మీద పడి హక్ చేసుకొని చెప్పాడు విఘ్నేష్. ఎక్కడ పోయావురా? ఎక్కడికొచ్చినా అమ్మాయిల చుట్టూ తిరగడమే పనా అని విక్రాంత్ అన్నాడు. ఒరే విగ్గు అని ప్రకాష్ పిలవడంతో, కాల్ మీ విఘ్నేష్. విగ్గు ఏంట్రా విగ్గు, ఎన్నిసార్లు చెప్పాను అని విఘ్నేష్ అన్నాడు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కూడా అలాగే పిలుస్తాళ్లే అని అంటూ ఉండగా ట్రైనర్ వచ్చి, విక్రాంత్ టైం అయింది వెళ్దాం పదా అని అనటంతో విక్రాంత్ లేచి ప్రకాష్ ని విఘ్నేష్ ని హక్ చేసుకుని విక్రాంత్ లోపలికి వెళ్ళగా ఇద్దరు ఆల్రెడీ టికెట్స్ ఉండడంతో క్రౌడ్ వైపు వెళ్లారు. తెల్లారి సాయంత్రం విక్రాంత్ కార్ దిగి విగ్గు ప్రకాష్ ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి, కార్ నీతోనే తీసుకుని వెళ్ళు, ముందే చెప్తున్నా అడ్డదిడ్డంగా ఎక్కడంటే అక్కడ తిరక్కు, ఈ కార్ డాడీ పేరు మీద ఉంది అని చెప్పడంతో ఓకే బావా అని విఘ్నేష్ చెప్పాడు. ప్రకాష్ కూడా కార్ దిగి, విక్కీ జాగ్రత్తరా, మొహం మీద ఒంటి మీద ఇంకా గాయాలున్నాయి, కొంచెం రెస్ట్ తీసుకో అని చెప్పాడు. రే చిన్న చిన్న దెబ్బలు పెద్దవిగా చూసి చెప్తావ్ అని విక్రాంత్ నవ్వుతూ అన్నాడు. జస్ట్ చిల్ బావా, ఆ దెబ్బలు నీ వంటికి అసలు పెయిన్ ఇవ్వవని నాకు తెలుసు అని విఘ్నేష్ అన్నాడు. మూతి మీద తట్టానంటే పళ్ళు మొత్తం రాలిపోతాయి అని ప్రకాష్ అన్నాడు. పోరా, అవును కానీ మనం ఎప్పుడు పార్టీ చేసుకుందాం? ఈ పార్టీ అని డ్రింకింగ్ గురించి అనటంతో విక్రాంత్ ఆలోచించి, వీలైతే నైట్ కి అని అన్నాడు. ఇప్పుడే కదరా నైట్ ఎక్కడంటే అక్కడ తిరక్కు అన్నావు, అంతలోనే మళ్ళీ కలవాలా? అది కూడా తాగడం కోసం అని ప్రకాష్ ఇద్దరు వైపు ఉరిమి ఉరిమి చూడటంతో, తెలుసు కదా ఎప్పుడో ఒకసారి అని, పైగా నేనున్న డిప్రెషన్ లో అది లేకపోతే బ్రతకలేను, నీకు తెలియనిది కాదు కదా అని విక్రాంత్ అనటంతో ప్రకాష్ తల కొట్టుకొని,
ఏదో ఒకటి దయచేసి నా రూమ్ లో పంచాయతీ పెట్టకండి అని ప్రకాష్ అంటూ ఉంటే విక్రాంత్ విఘ్నేష్ వెక్కిలిగా ఒక నవ్వు నవ్వి అన్ని అరేంజ్మెంట్స్ చేయి, చికెన్ ఫ్రై కావాలి అని విక్రాంత్ చెప్పి ఇద్దరికి బాయ్ చెప్పి లోపలికి వెళ్లిపోయాడు. ప్రకాష్ మళ్ళీ తల కొట్టుకుని కారులో విఘ్నేష్ తో పాటు బయలుదేరాడు. ఇంటికి వెళ్లేటప్పటికే అందరూ హాల్లో ఉండటంతో లోపలికి నేరుగా తన రూమ్ వైపు వెళ్లబోతూ ఉంటే విక్కీ అని విజయేంద్ర వర్మ అరిచాడు. విక్రాంత్ ఆగకుండా వెళ్తూ ఉండటంతో టీపై మీద ఉన్న ఫ్లవర్ వాజ్ నేలకేసి కొట్టడంతో బళ్ళున పగిలింది. విక్రాంత్ అడుగు ఆపి ఒక నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగి చూశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేశాను ముచ్చట్లకి. అందరూ ఈ స్టోరీ ఇప్పుడు వినేసే ఉంటారనుకుంటున్నాను. మరేమో ఈ అప్డేట్ ఎలా ఉందని మాత్రం అడగను, ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా మంది వినేసే ఉన్నారు. ఇక చెప్పాల్సింది ఏంటంటే మధురం అడిగాం కదా ఎందుకు ఈ స్టోరీ స్టార్ట్ చేశారు అని అనుకుంటూ ఉండొచ్చు మేబీ, ఎందుకంటే కొంతమంది కలయిక సాక్షిగా అడిగారు, కొంతమంది మధురం అడిగారు. సో నేను ముందు కలయిక సాక్షిగా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఇది కంపేర్ టు మధురం కొంచెం చిన్న స్టోరీ. దాంతో పాటు ఏంటంటే మధురం ఎమోషనల్ గా చాలా ఏమంటారు బరువు పెరిగే ఒక స్టోరీ అన్నమాట, ఎమోషనల్ గా వీక్ అయ్యే స్టోరీ. సో ఇప్పుడు కాకుండా దీని తర్వాత నిదానంగా ఇవ్వడం మంచిదనిపించింది నాకు. లేదు అని అంటే మెల్లగా, అంటే జూలైలో నాకు మోనిటైజేషన్ అవ్వడానికి టైం ఇచ్చారని చెప్పాను కదా, 22nd. అప్పుడు 2 ఛానల్స్ కి ఒకేసారి రీఅప్లై చేసుకోవచ్చు. సో అప్పటి వరకు నేను కలయిక సాక్షిగా ఇస్తాను. ఎప్పుడు ఏ టైంలో ఇస్తాను అనేది కాదు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తాను. డైలీ మార్నింగ్ అని, ఈవినింగ్ అని, నైట్ అని అలా కాకుండా ఇష్టానికి ఇచ్చుకుంటూ వెళ్తానన్నమాట. అది మేబీ రోజుకి 2 రావచ్చు, లేదా ఒకటే రావచ్చు, అలా ఇస్తాను. ఇకపోతే మీకు ఆల్రెడీ తెలుసు మన మెయిన్ ఛానల్లో కూడా స్టోరీ రన్ అవుతుందని, అది ఇవ్వడానికి కొంచెం కష్టంగా ఉంది. బికాజ్ ఒక టైంలో ఒక స్టేబుల్ గా కూర్చొని ఒక వీడియో చేయాలి అని అంటే సిచ్యువేషన్స్ పెద్దగా డిమాండ్ చేయట్లేదు. మధ్యలో దీనికి కూడా పూనుకున్నాను, ఎందుకంటే ఈ ఛానల్లో కూడా ఆల్మోస్ట్ 6500 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళంతా ఊరికే పని లేక ఏమీ ఫాలో చేయలేదు కదా, ఒక హోప్ తో, ఒక నమ్మకంతో వాళ్ళ టైం ఇచ్చి మరీ నన్ను ఫాలో చేశారు. బికాజ్ వాళ్ళ స్ట్రెస్ బస్టర్ గా నా స్టోరీ పనికొస్తుందని. సో అలాంటి ఫాలోవర్స్ ని అలా వదిలేసి ఆ ఛానల్ వద్దులే ఇదే చేద్దాం అని అనుకోకూడదు కదా, అందుకోసం నేను మళ్ళీ దీనిలో స్టార్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. ఫస్ట్ పార్ట్ కొత్తగా చదివిన వాళ్ళు ఉంటే ఎలా ఉందో చెప్పండి. ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు మరీ ఓవర్ డిలే ఏం అవ్వదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. ఒకవేళ ఒక రోజు స్కిప్ అయినా కూడా ఆ 2 parts కలిపి ఒక రోజు ఇచ్చేయటం కానీ అలా చేస్తాను నేను. ఓకేనా, క్లారిటీ ఇచ్చేసాను. ఇక మధురం మనం చూసుకొని నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసేద్దాం. ఇస్తాను, అది ఇవ్వకుండా మాత్రం అస్సలు ఉండను, ఎందుకంటే మంచి పీక్ టైంలో అది ఆపాల్సి వచ్చింది. నేనే చాలా తెగ ఫీల్ అయిపోయాను. అదే కాదు, కలయిక సాక్షిగా కూడా ఒక మంచి అంటే స్టోరీ మొత్తంలోకి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటది కదా, ఒక మెయిన్ ఒక ఏదైతే ఉంటుందో అది రివీల్ చేసే టైంకే నాకు ఛానల్ పోయింది. సో ఇక్కడ మనం అందుకే అది ఇద్దాము, మీరు సర్ప్రైజింగ్ గా ఫీల్ అవ్వాలి, వా ఇలా రాసావా స్టోరీ అనాలి, అందుకోసమే ఈ తిప్పలు మొత్తం. సో మధురం కూడా ఇస్తాను. ఇవ్వనందుకు, అది అడిగిన వాళ్ళకి ఇవ్వనందుకు ఐఎమ్ సో సారీ, ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇకపోతే అంతే ముచ్చట్లు. ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. మనం తర్వాత అప్డేట్ లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.